కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుదినము పరవశించనా. నీ కృపలో నీ పరవశించనా. కానీ దేవుడి సన్నిధిలో ఉంటే ఆ ఆనందమే వేరు. ఎన్ని బాధలు ఉన్నా కూడా దేవుని సన్నిధికి వెళ్తే ఆయన మనతో మాట్లాడితే ఆ ప్రశాంతమైన జీవితము అసలు ఎవరు చూపించలేరు. ఆయన ప్రేమించినట్లు ఎవరు ప్రేమించలేరు. ఎంత నెమ్మదిగా ఉంటుందో. నాకు చాలా దుఃఖం ఉంది, కానీ సాటర్డే నైట్ ప్రేయర్కి వెళ్ళాక దేవుడు నాతో మాట్లాడాక చాలా నెమ్మదిగా ఉంది. ఏం కావాలి అన్నా ఆయన చూసుకుంటాడు. ప్రేమ, స్థిరమైన ప్రేమ ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, అంతే. ఆయనే చూసుకుంటాడని నాకు మాట ఇచ్చాడు. మెయిన్